మార్కెట్లలో నష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్వెస్టర్లకు రక్త కన్నీరు కారుతోంది. ఇవాళ ఇంట్రాడేలో సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోయింది. స్వల్పంగా రికవరీ అవుతోంది. భారత్పై ట్రంప్ కొత్త టారిఫ్లు వేస్తారనే భయోందోళనలు, ఫెడ్ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తమయ్యారు. స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ, ఆటో, మెటల్ సెక్టార్లు దారుణంగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్వెస్టర్లకు రక్త కన్నీరు కారుతోంది. ఇవాళ ఇంట్రాడేలో సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోయింది. స్వల్పంగా రికవరీ అవుతోంది. భారత్పై ట్రంప్ కొత్త టారిఫ్లు వేస్తారనే భయోందోళనలు, ఫెడ్ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తమయ్యారు. స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ, ఆటో, మోటార్ సెక్టర్లు దారుణంగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్వెస్టర్లకు రక్త కన్నీరు కారుతోంది. ఇవాళ ఇంట్రాడేలో సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోయింది. స్వల్పంగా రికవరీ అవుతోంది. భారత్పై ట్రంప్ కొత్త టారిఫ్లు వేస్తారనే భయోందోళనలు, ఫెడ్ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తమయ్యారు. స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ, ఆటో, మెటల్ సెక్టార్లు దారుణంగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇన్వెస్టర్లకు రక్త కన్నీరు కారుతోంది. ఇవాళ ఇంట్రాడేలో సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోయింది. స్వల్పంగా రికవరీ అవుతోంది. భారత్ పై ట్రంప్ కొత్త టారిఫ్లు వేస్తారనే భయోందోళనలు, ఫెడ్ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తమయ్యారు. స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ, ఆటో, మెటల్ సెక్టార్లు దారుణంగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ట్రంప్ కొత్త టారిఫ్లు వేస్తారనే భయోందోళనల నేపథ్యంలో కూడా నష్టాలు చవిచూస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రభు గారు, మార్కెట్ అనలిస్ట్. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. ఒకవైపు రూపాయి అనే దాని విలువ రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ అంటే కొంతవరకు కూడా ఒకవైపు ఏమో ట్రంప్ కొత్త టారిఫ్లు వేస్తారని ఒక భయం అనుకోవచ్చా? ఎందుకు ఇంత లాస్ లో మార్కెట్ కొనసాగుతోంది? టారిఫ్లు డిస్కౌంట్ అయిపోయినట్టే దాదాపుగా. ఎందుకంటే ఆయన మెత్తపడ్డారు. ఎందుకంటే జనవరిలో క్వాడ్ మీటింగ్ మన దగ్గర ఉంది, ఇండియాలో ఉంది. డెఫినెట్ గా ఆయన ఇండియాకి వస్తున్నారు. ఇండియాకి వచ్చినప్పుడు డెఫినెట్ గా అది సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేబీ 10 to 15% అందరిలాగే మనకు కూడా చేయొచ్చు. 25% కూడా వేయకపోవచ్చు అండి. ప్లస్ మనకి ఫార్మా మీద 100% అన్నారు. 100% దాని మీద కూడా కొంచెం మంచిగానే తగ్గించచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ తగ్గించచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. మనము కాదు, ముందు ఆయనే కొంచెం పాజిటివ్ వైబ్స్ లో ఉన్నారు. ఇండియాతో మన తెగదెంపులు చేసుకోకూడదు, వాళ్ళతో కంటిన్యూ చేయాలని హితబోధ చేసినట్టున్నారు అందరూ ఆయనకి. సో డెఫినెట్ గా అందుకని మెత్తపడ్డాడు. ఎందుకంటే తెలుస్తుంది కదా, హయ్యర్ పొజిషన్, పీక్ పొజిషన్ వాళ్ళంతా మనోళ్ళే.
థింక్ టాలెంట్ అంతా ఇండియాదే. మరి ఇండియాతో పెట్టుకుంటే కష్టం కదా. అప్పుడు ఏమవుతుంది, యుఎస్ కి వెళ్దాం అనుకున్న వాళ్ళు యుఎస్ వెళ్లకుండా వేరే చోటుకి వెళ్తారు. సో అది కొంచెం అవగతమైనట్టుంది. సో డెఫినెట్ గా ఆయన దిగొచ్చినట్టు లెక్క. సో సో ఆ టారిఫ్ అనేది డిస్కౌంట్ అయిపోయినట్టే ఒక రకంగా. అంటే ఇప్పుడు ఐఎన్ఆర్ అన్నారు, ఐఎన్ఆర్ 90.45కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఆ 90 చేంజ్ ఉంది. సో ఐఎన్ఆర్ అనేది జనరల్ గా ఇంపోర్ట్ ట్రేడ్ ఫిజికల్ కి సంబంధించిందే కానీ ఫైనాన్షియల్ గా పెద్ద ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ కి వాటికి ఇప్పుడు ఐటీ కంపెనీకి 90 రూపీస్ అంటే ఐటీ కంపెనీకి బెనిఫిట్. సో టూరిజం ఎఫెక్ట్ అవుద్ది 90 రూపీస్ అంటే. సో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళకి బెనిఫిట్ కానీ ఇంపోర్ట్ చేసేటప్పుడు కాస్ట్లీ అవుద్ది అంతే. అంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కానీ మామూలుగా పెద్ద ఎకానమీ మీద పెద్ద ఎఫెక్ట్ పడదు. సో అది చిన్నగా ఇది ఆర్బీఐ పని, గవర్నమెంట్ కి ఏమి అంత ఉండదు. ఆర్బీఐ ఫిజికల్ పాలసీ కంట్రోల్ చేయాలి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు 88 కంటే కిందకి తెప్పిస్తాం, అది కంట్రోల్ చేస్తారు వాళ్ళు. ఓవర్ ఏ పీరియడ్ ఏం చేస్తారు అనేది ముఖ్యం. కాకపోతే ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు అంటే, మన యుఎస్ తో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉందండి. $50 బిలియన్ కి ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ట్యాక్స్ మొదలు పెట్టాడు కదా ఆయన. అసలు మెయిన్ మొదలు పెట్టిన కారణం ఇది. సో ఇప్పుడు కనుక మన ఎక్స్పోర్ట్స్ కనుక పెరిగితే చీప్ అవుతాయి, ఎక్స్పోర్ట్ చేయటం చీప్ అవుతాయి. డెఫినెట్ గా ఇప్పుడు మనం ఎక్కువ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద రైట్ టైం. అందుకని ఒక రకంగా కొంచెం 90 దాటి 100 దాకా వెళ్తుందా అంటే, ఏదో క్రికెట్ లో 100 కొడితే హ్యాట్స్ ఆఫ్ అన్నట్టు ఇక్కడ 100 అంటే మనకి భయం వేస్తుంది కదా. సో డెఫినెట్ గా ఈ రేంజ్ లో కొంచెం తగ్గితేనే బెస్ట్, లేదు మాక్సిమం. ఎందుకంటే ఆ ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు కంట్రీకి బెనిఫిట్ కాబట్టి ఆ బ్యాలెన్స్ అవుతుంది, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉంటుంది. సో అందుకోసం అని చేయట్లేదా అనేది ఒక ఇది. సో డెఫినెట్ గా ఓవర్ ఏ పీరియడ్ లో తగ్గిస్తారు, తగ్గించే సూచనలు వాళ్ళు క్రియలు చేస్తారు కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే బ్రాడర్ మార్కెట్ నిన్న బాగా పడేసారండి. 3%, 4%, 5% మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బీటెడ్ డౌన్ అనమాట నిన్న. సో ఇవాళ కూడా చూస్తే డౌనే ఉంది, బట్ డౌన్ నుంచి కొంత తీసుకుంది. 25,850 అబౌవ్ క్లోజ్ అవ్వాలి, అది స్ట్రాంగ్ సపోర్ట్. అది ఆ సపోర్ట్ కట్ కాకుండా ఉండాలి. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ కిందే ఉంది ఒక 10 పాయింట్స్. అంటే ఇంట్రాడే బేసిస్, క్లోజింగ్ బేసిస్ అబౌవ్ 25,850 క్లోజ్ అవ్వాలి మనకి. ఇంకొంచెం ఈ ఇవాళ ఎక్స్పైరీ డే అందుట్లో. సో ఏం చేస్తారు, ముందు ఎక్స్పైరీ ఉన్న వాళ్ళు, కాల్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళందరూ ఫ్యూచర్ షార్ట్ కొట్టుంటారు. కొట్టినప్పుడు ఇవాళ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇవాళ క్రూషియల్ ఇంపార్టెంట్. ఇవాళ ఏమవుతుంది, క్లోజింగ్ ఏమవుతుంది, 25,850 అబౌవ్ క్లోజ్ అవుతుందా, బిలో క్లోజ్ అవుతుందా. బిలో క్లోజ్ అయినప్పుడు నెగిటివ్ అన్నట్టు మార్కెట్ ఇంకొంచెం పడే ఛాన్స్ ఉంటుంది. అంటే బ్రాడర్ మార్కెట్ పడుతుంది, నిన్న బాగా పడింది. సో డెఫినెట్ గా మరి ఇవాళ డిఐఎస్ కొంటారా లేదా, వాళ్ళు బయింగ్ లో ఎక్కువ బయింగ్ కొంటారా లేదా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 32,000 కోట్లు ఎవ్రీ మంత్ మనకి ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళ దగ్గర క్యాష్ 10% అబౌవ్ ఉంటున్నాయి. సో మార్కెట్ పడినెవరు, ఇప్పటిదాకా పడినిస్తే అమ్మటే కొనేవాళ్ళు. సో నిన్న కొనలేదు కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంటి, ఇవాళ క్లోజింగ్ కాబట్టి పడేసి లాస్ట్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ లో కొంటారా అనేది ఇంపార్టెంట్ అండి. లాస్ట్ 1.5 అవర్ ఇస్ వెరీ క్రూషియల్ టు అబ్జర్వ్. దాన్ని బట్టి మన డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫెడ్ కొంత, అంటే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ కొంచెం విధిస్తారన్న నేపథ్యంలో ఇప్పుడు అన్ని స్టాక్స్ అన్ని కూడా, అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ అనుక తెలివిగా ఇప్పుడు వాళ్ళు సేవ్ చేసుకోవాలని దీనిగా ఈ రకంగా చేసుకుంటారు అనుకోవచ్చా మనం. అంటే వాళ్ళు మొన్నటి దాకా వాళ్ళ గవర్నర్ కూడా 25 బేసిస్ కట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఇండికేషన్స్ ఏంటంటే ఆ 25 బేసిస్ కట్ చేయరు అనేది. ఎందుకంటే మండే ఈవినింగ్ తెలిసింది కాబట్టి మండే ప్లస్ ఉంది వాళ్ళది. ఇవాళ చూస్తే ఈ గ్లోబల్ మార్కెట్స్ అన్ని బ్లీడింగ్. సో అవి ఇవాళ పడుతున్నాయి. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించరు అనేది ఒక ఇది వచ్చింది. సో అందుకని రేపు నైట్ అంటే మనకి ఆ ఎఫెక్ట్ 11వ తారీఖు పడుద్ది, ఎల్లుండి పడుతుంది. రేపు నైట్ తెలుస్తుంది వాళ్ళకి 25 బేసిస్ కట్ చేస్తారా లేదా అని. 25 బేసిస్ కట్ చేస్తే పర్వాలేదు, కట్ చేయకపోతే కొంచెం నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా వాళ్ళు ఆల్ టైమ్ హై నుంచి 30% నుంచి 50% ఉన్నారండి. మనం ఆల్ టైమ్ హై దగ్గరలో టచ్ అయ్యి కొంచెం ఆ దగ్గర కొంచెం కిందకు వచ్చాం. సో వాళ్ళు బాగా పెరుగున్నారు, వాళ్ళది రీట్రేస్మెంట్ అవ్వడం సర్వసాధారణం. మనం ఇంకా అసలు ఈ సంవత్సరం చూస్తే లాస్ లో ఉన్నాం. బ్రాడర్ మార్కెట్ చూస్తే మైనస్ ఉంది, నెక్స్ట్ నిఫ్టీ 50 మైనస్ లో ఉంది, నిఫ్టీ కొంచెం బ్యాలెన్స్ గా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ 2026 అందరికీ హోప్ ఇస్తుంది. మోతీలాల్ ఓస్వాల్ కూడా 30,000 చూపిస్తోంది. జేపీ మార్గన్ కూడా 29,000 ప్రొజెక్షన్ ఇచ్చారు 2026 డిసెంబర్ కి. డెఫినెట్ గా అంటే లార్జ్ క్యాప్స్ కొంత పర్సెంటేజ్ పెరుగుతూ బ్రాడర్ మార్కెట్ ని ఈ 2026 లో మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా బ్రాడర్ మార్కెట్ బాగున్నప్పుడు ఏమవుతుందండి, అంటే మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ ఎక్కువ కొంటారు, అవి ఎక్కువ మంది దగ్గర ఉంటాయి. సో అవి పెరిగినప్పుడే పుష్కలంగా మార్కెట్
కలర్స్ విగ్జార్ కలర్స్ కనపడతాయి. సో డెఫినెట్ గా ఈ సంవత్సరం అనేది అందరికి డీసెంట్ రిటర్న్స్ రావచ్చు అనేది, ఎందుకంటే ఎవరైనా భయపడాల్సిన పని లేదు. ఇది రీట్రేస్మెంట్ అయినప్పుడు సర్వసాధారణం. తమిళియన్స్ కి అమావాస్యలో ఇండియన్స్ కి రీట్రేస్మెంట్ అయినప్పుడు మార్కెట్ పడినప్పుడు సదవకాశం, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోమంటా నేను. రైట్, థ్యాంక్ యూ అండి ప్రభు గారు.